నమస్తే అందరికీ. నేను మీ సాగర్. వెల్కమ్ టు మైండ్ రైస్. సో బేసిక్‌గా ఇవాళ కొత్త టాపిక్ తెచ్చిన టాపిక్ ఏందంటే సెట్టింగ్ ఎక్స్‌పెక్టేషన్. ఎందుకు సెట్టింగ్ ఎక్స్‌పెక్టేషన్స్ గురించి మాట్లాడుతున్నా అంటే బేసిక్‌గా మీరు ఎక్స్‌పెక్టేషన్‌ని సెట్ చేస్తున్నారనుకోండి, మీకు ఫైట్స్ ఉండవు, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండవు, మీ ఫీలింగ్స్ హర్ట్ అవ్వవు, మీ మనసు చాలా హాయిగా ఉంటది. ఎట్లా ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేసుకోవాలంటే కమ్యూనికేషన్‌తో. బేసిక్‌గా ఏమైతదంటే క్లియర్‌గా కనుక్కోకపోతేనే మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయి. ఒకటి చేసేది ఇంకోటి చేస్తారు, లొల్లిలయిపోతాయి. సేమ్ వే అంటే దీంట్లో అనే గాదు. అంటే మీ ఫ్యామిలీ, మీ మదర్, ఫాదర్ అనే గాదు. మీ ఆఫీస్‌లో గాని, మీ హస్బెండ్, వైఫ్ రిలేషన్‌షిప్‌లో గాని ఆఫీస్‌లో చెప్తా. ఆఫీస్‌లో ఎట్లా అంటే మీ బాస్ చెప్తాడు బేసిక్‌గా. "అరేయ్ సాగర్ ఇది కంప్లీట్ చేసేసేయరా" అంటాడు. ఒక ప్రాజెక్ట్ ఇచ్చి కంప్లీట్ చెయ్యి అంటే ఏం కంప్లీట్ జేయాలి? ఎంతసేపట్ల కంప్లీట్ జేయాలి? బేసిక్‌గా డెడ్‌లైన్ ఉంటది గదా! అంటే 1 డేనా? అంటే రేపు సాయంత్రం 5:00 వరకా? ఆర్ 1 వీక్ టైమ్ ఉందా? 1 మంత్ టైమ్ ఉందా? అంటే ఎంత టైమ్ ఉన్నది? లైక్ కమ్యూనికేట్ విత్ యువర్ బాస్. తెలుసుకోండి ఎంత టైమ్ ఉందని. ఎక్స్‌పెక్టేషన్స్‌ని సెట్ జేసేయండి. అచ్చా! ఈ టైమ్ వరకు నాకున్నది టైమ్. ఈ టైమ్‌లో నేను కంప్లీట్ జేయాలి. సో, అది. అక్కడ ఏమైతదంటే మళ్ళా సేమ్ మిస్‌అండర్‌స్టాండింగ్ రాదు. అండ్ ఎగ్జాక్ట్ టైమ్‌కి ప్రాజెక్ట్ డెలివరీ అయిపోతది. లేదా సేమ్ వే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అంతే ఉంటది. ఇప్పుడు హస్బెండ్ ఫోన్ జేసి వైఫ్‌కి ఏమన్నాడంటే నేను ఇయాల లేట్ అయితదే ఇంటికి రానికి అని అంటాడు. లేట్ అయితదంటే క్లియర్‌గా జెప్పు నీ వైఫ్‌కి. ఎంత లేట్ అయితది? గంట లేట్ అయితదా? 2 గంటలా? అంటే రాత్రి 10కి వస్తావా? 11కి వస్తావా? లేకపోతే రేపు తెల్లారితే వస్తావా? ఒక నెల అయితదా రానికి అన్నది నువ్వు క్లియర్‌గా చెప్పినావనుకో మిస్‌అండర్‌స్టాండింగ్ ఉండదు. ఫైట్స్ గావు. ద సేమ్ వే ఇది మళ్ళీ సేమ్ అమ్మాయికి వర్తిస్తది, అబ్బాయికి వర్తిస్తది. ఇప్పుడు మీ వైఫ్ ఫోన్ జేసి అరేయ్! అంటే నేను లేట్‌గా వస్తున్నా అంటే నువ్వు అడగొచ్చు నీ వైఫ్‌ని. ఎంతసేపు పడతది? గంటలా? అర్ధగంటనా? ఏడికి పోతున్నావు? ఏం కథ? అని చెప్పేసి ఆబ్వియస్‌లీ తను గూడా మీకు చెప్తే ఎక్స్‌పెక్టేషన్స్ అనేది సెట్ చేసుకున్నట్టు అయితది. సో, ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో ఉంటదనమాట. మీరు క్లియర్‌గా కమ్యూనికేట్ చేసి తెలుసుకుంటే లైఫ్ సూపర్ ఉంటది. సెట్టింగ్ అండ్ ఎక్స్‌పెక్టేషన్ అంటారు కదా! ఇదే. కమ్యూనికేట్ చేసి తెలుసుకోండి. ఇఫ్ మీరు తెలుసుకోలేకపోయినారనుకోండి ప్లీజ్ నా దగ్గరకి రండి. గెట్ బ్యాక్ టు మీ. నేను చెప్తా ఎట్లా ఎక్స్‌పెక్టేషన్‌ని సెట్ జేసుకోవాలి అన్నది. అండ్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండ్ నాకు టెక్స్ట్ చేయండి. నేను పర్సనల్‌గా రెస్పాండ్ అవుతా. అండ్ ఏదున్నా మనం కూర్చొని మాట్లాడతాం. అది మీ అందరికీ తెలుసు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విత్ ఎ న్యూ టాపిక్. బాయ్.